హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం కరెంట్ అఫైర్స్లో 7th ఫేజ్ హరితహారం గురించి నేర్చుకుంటున్నాం. ఒక అద్భుతమైన ప్రోగ్రాం, తెలంగాణకు పచ్చలహారం అన్నమాట. తెలంగాణకు హరితహారం. దిస్ ఇస్ అ వండర్ఫుల్ గ్రేట్ ప్రోగ్రాం. పర్యావరణాన్ని కాపాడాలి. పర్యావరణం మన అమ్మ లాంటిది, మన తల్లి లాంటిది. దీని నుంచి మనం ఎంతో పొందుతున్నాం. మన జీవన విధానమే దాని మీద ఆధారపడి ఉందని మనకి గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 24% ఉన్న ఈ యొక్క ఫారెస్ట్ ఏరియాని తెలంగాణలో 33% తీసుకుపోవాలని చెప్పి 2015లోనే చిలుకూరులో 2015 జూలై 3న చిలుకూరు ప్లేస్లో ఈయన ప్రారంభించారు. అది 7th ఫేజ్. ఇప్పుడు 7th ఫేజ్కి వచ్చేసింది. 7th ఫేజ్ పిక్చర్లో చూడొచ్చు. మనకి అంబర్పేట్ కలాన్ సిటీ అవుట్స్కట్స్లో రంగారెడ్డి జిల్లాకు వస్తుంది. కేటీఆర్ గారు మొక్కని నాటి ప్రారంభించారు. సో ఇక్కడ 19.91 crores సీడ్లింగ్ ఆఫ్ ప్లాంట్స్, అంటే 19.91 కోట్లు మొక్కలు నాటాలి. ఈ విడత 7వ ఫేజ్లో తెలంగాణకు హరితహారం 2021 జూలై 1న స్టార్ట్ అయింది. ఇది జూలై 1 అనమాట. తెలంగాణకు హరితహారం అంబర్పేట్ కలాన్, ఇక్కడ రంగారెడ్డి జిల్లా ఆర్ఆర్ డిస్టిక్. అంబర్పేట్ కలాన్ ఆర్ఆర్ డిస్టిక్ అనమాట. 19.91 crores సీడ్లింగ్ ఆఫ్ ప్లాంట్స్. మరి ఒకసారి చూద్దాం దీని గురించి. ఒక గొప్ప ప్రోగ్రాం. ఇంతవరకు 6 phases అయిందమ్మా. 6 phases-లో 172.4 crores సీడ్లింగ్ ఆఫ్ ప్లాంట్స్, 172.4 కోట్ల మొక్కలను నాటారనమాట. 172.4 కోట్ల మొక్కలు నాటారు. 7th phase 19.91, ఈ రెండు కలిపితే 192.31 crores. టార్గెట్ 230 crores, అంటే 2015లో సీఎం కేసీఆర్ గారు టార్గెట్ 230 crores ఇచ్చారు. దాంట్లో ఆల్మోస్ట్ 192.31 crores అయిపోతున్నాయి అన్నమాట 7th ఫేజ్. అదేవిధంగా వరల్డ్లో మనం చూస్తే ఈ లార్జెస్ట్ సీడ్లింగ్ ఆఫ్ ప్లాంట్స్లో చైనా ఫస్ట్ ఉంది, తర్వాత బ్రెజిల్ ఉంది, 3వ ప్లేస్లో తెలంగాణ ఉంది. చూడండి, ఇండియా కాదు తెలంగాణ. అంత గ్రేట్ ప్రోగ్రామ్, గ్రేట్ అచీవ్మెంట్ అది. ఎందుకంటే పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే దాని నుంచి మనం ఎంతో లబ్ధి పొందుతాం. ముఖ్యంగా మన జీవన విధానం, మన లైఫ్ స్టైల్, అదేవిధంగా లైఫ్ స్పాన్ కూడా డిపెండ్స్ ఆన్ ఎయిర్. లంగ్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మనకి చక్కటి ఎయిర్, క్లీన్ ఎయిర్ వీ వాంట్, హెల్తీ లైఫ్ స్టైల్ వీ వాంట్. దానికి మనకి ఈ ఎన్విరాన్మెంట్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కొన్ని జంతువులు ఈ మధ్య చూస్తున్నాం న్యూస్ పేపర్స్లో, కొన్ని జంతువులు మనకి అడవుల్లోంచి వాటికి సేఫ్టీ లేక మనకి జనవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. చిరుతపుళ్ళు కానీ, ఏనుగులు కానీ, ఏనుగు సమూహం దాడి చేయడం, చిరుతపుళ్ళు దాడి చేయడం మనం చూస్తున్నాం. టైగర్స్ వచ్చేస్తున్నాయి, కోతులు, మంకీస్. సిటీలో అయితే హైదరాబాద్ లాంటి సిటీస్లో మనకి బీభత్సం సృష్టిస్తున్నాయి, మనందరూ తెలుసు. మరి ఇవన్నీ వాపస్ తిరిగి పోవాలంటే మనకి వాటికి అనుకూలమైన ఫారెస్ట్ని క్రియేట్ చేయాలి. మనకి దాంట్లో భాగంగా మనిషి ఈ అర్బనైజేషన్ వచ్చిన తర్వాత, పాపులేషన్ ర్యాపిడ్ గ్రోత్ పాపులేషన్ వచ్చిన తర్వాత మనకి ఎంకరేజ్మెంట్స్ ఎక్కువైపోయాయి. అంటే మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోతున్నాం, పోటీ వ్యవసాయం చేస్తున్నాం, ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్. దీని మూలంగా ఎంత అర్బనైజేషన్ కావచ్చు, జనాభా పెరుగుదల కావచ్చు, ఎంకరేజ్మెంట్, ఇవన్నీ కూడా మనకు కారణం అన్నమాట ఈ అడవులు నశించిపోవడానికి. దానికి అనుగుణంగా మొక్కల్ని మనం 230 కోట్ల మొక్కలు నాటాలని 2015లో సీఎం కేసీఆర్ గారు ఒక వినూత్నమైన ప్రోగ్రాం పచ్చలహారం, తెలంగాణకు హరితహారం ప్రారంభించారు. మరి ప్రపంచంలోని 3వ ప్లేస్లో ఉంది తెలంగాణ. 2015 జూలై 3 చిలుకూరులో చిలుకూరు బాలాజీ మనం అందరూ తెలుసు, వీసా గార్డ్ అంటాం. 15.8 crores ఈ యొక్క ఫస్ట్ ప్లేస్లో మనకి 15.8 crores సీడ్లింగ్ ఆఫ్ ప్లాంట్స్ మొక్కలు నాటడం జరిగింది. సో గ్రేట్. మనకి ఫస్ట్ 2015 జూలై 3న చిలుకూరులో ప్రారంభించారు, సీఎం కేసీఆర్ గారు ప్రారంభించారు. తర్వాత 2వ విడత 2016 జూలై 8న, ఇది కూడా కేసీఆర్ గారు, గుండ్రాంపల్లి నల్గొండ 31.7 crores మొక్కలు నాటారు. టార్గెట్ 31.7 crores. అలాగే 2017 జూలై 12th, ఇది కూడా సీఎం కేసీఆర్, కరీంనగర్ 34.1 crore. అదేవిధంగా 2018 ఆగస్టు గజ్వేల్, సీఎం కేసీఆర్ గారిదే, ఇది 32 crores మొక్కలు నాటడం. 2019 కూడా సేమ్ ఆగస్టు 1 గజ్వేల్ 38.2 crores. ఇది ఇంపార్టెంట్. అంటే 7 విడతల ఈ యొక్క ఈ హరితహారంలో ఎక్కువ మొక్కలు ఎన్నో ఫేజ్లో నాటడం జరిగింది. టార్గెట్ మనకి 5th phase 38.2. ఇది క్వశ్చన్. ఫస్ట్ది క్వశ్చనే, 5th క్వశ్చన్. ఇవన్నీ మ్యాచ్ ది ఫాలోయింగ్లో కూడా ఇవ్వచ్చు. అదేవిధంగా 2020 జూన్ 25 నర్సాపూర్ మెదక్లో ఉందమ్మది, నర్సాపూర్ మెదక్. సో మెదక్
మనకి ఇక్కడ 29 అని చెప్పారు ఫస్ట్, తర్వాత రివ్యూ చేశారు. ఇంతకుముందు ఎకనామిక్ సర్వేలో 29 చిల్లర వచ్చింది, ఈ ఎకనామిక్ సర్వేలో 20.6 అని చెప్పారు, 20.6 crores. సో 20.6 crores అట. అలాగే 2021 July 1 అంబర్పేటకి వెళ్ళాలి 19.91 crores. సో 19.91 crores. ఇది 7 phases అనమాట. ఓకే, 7 phases. ఇంక 8th వచ్చే సంవత్సరం ఆ తర్వాత చూద్దాం అప్పుడు. సో ఈ 8th phases ఇవి మొత్తం ఆల్మోస్ట్ 192.3 crores, 192 crores సింపుల్లీ. సో ఇవి చాలా ఇంపార్టెంట్, మొత్తం డేటా అంతా ఒక చోట ఇచ్చాను. ఓకే, అదేవిధంగా అవుట్ ఆఫ్ 230 crores మనకి 230 కోట్లు టార్గెట్ కదా. సీఎం కేసీఆర్ గారు 2015లో 230 కోట్లు టార్గెట్ అన్నప్పుడు 130 crores మనకి అవుట్ సైడ్ ది నోటిఫైడ్ ఫారెస్ట్ ఏరియా, అంటే ఫారెస్ట్ ఏరియా కాని ప్రదేశంలో బయట అనమాట. సో దాంట్లో 130లో మళ్ళీ 10 crores హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. హెచ్ఎండిఏ పరిధిలో 10 కోట్ల మొక్కలు నాటాలి. అలాగే 120 crores రెస్ట్ ఆఫ్ ది స్టేట్, రెస్ట్ అంటే 130కే సరిపోయింది, 10 + 120. మిగతా 100 కోట్లు అడవుల్లో ఇన్సైడ్ ది ఫారెస్ట్ బై ది వే ఆఫ్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్, అంటే స్మగ్లింగ్ చేయకుండా నడకుండా ఆ విత్తనాలు ఏవైతే నేచురల్ కింద పడి మొలకెత్తుతాయో అలా కాపాడాలన్నమాట. ఆ విధంగా కాపాడాలి. సో ఒకవేళ ఎక్కడైనా ప్యాచెస్ వస్తే ఫారెస్ట్లో అక్కడ కూడా విత్తనాలు నాటాలి. సో ఇన్సైడ్ ది ఫారెస్ట్ బై వే ఆఫ్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్. సో 100 కోట్లు అనమాట. ఇది 230 crores మనకి ప్రొసీజర్. సో అదేవిధంగా మనం చూస్తే ఆగ్రో ఫారెస్ట్రీ, దీంట్లో భాగంగా మనకి బాంబు వెదురు, ఈ వెదురుని ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలా, వెదురు వాడకాన్ని మనం పెంచాలి. తద్వారా ఏమవుతుందంటే ప్లాస్టిక్ వల్ల ఉత్పన్నమయ్యే మనకి అనేక సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా మనం తగ్గించవచ్చు వాతావరణంలో. అందుకని బాంబుకి వెదురుకి ఎక్కువ ప్రాధాన్యస్తున్నాం. ఆగ్రో ఫారెస్ట్రీలో వెదురుని కూడా పెంచుతున్నాం మనం. అదేవిధంగా ఫారెస్ట్లో వెదురు, బయట ఫారెస్ట్ నాన్ ఫారెస్ట్ ఏరియాస్లో కూడా వెదురు పెంపకం పెరుగుతుందన్నమాట. అలాగే జంగల్ బచావో జంగల్ బడావో, సో ఈ నినాదంతో పోతుంది తెలంగాణ గవర్నమెంట్, జంగల్ బచావో జంగల్ బడావో. అలాగే 37 types ఆఫ్ ప్లాంట్స్ నాటాలి అడవుల్లో. అప్పుడు ఏమవుతాయి, మంకీస్ కానీ చిరుతపుళ్ళు కానీ వాటికి ఆహారం ఏవైతే ఉందో మనకి ఈ కోతులు ముఖ్యంగా మంకీస్ మళ్ళీ వాపసు వెళ్ళిపోతాయి. 37 రకాలు చింత నుంచి అన్నీ కూడా, చింత చెట్ల నుంచి అన్నీ కూడా చింత బాగా ఉపయోగపడతాయి మంకీస్కి, అవి ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి అన్నమాట. కొబ్బరి, చింత ఇలా 37 రకాల ప్లాంట్స్ నాటాలి. అదేవిధంగా మనకి ఈ నాటిన వాటిలో 85% సర్వైవ్ కావాలి. ఏదో నాటి వచ్చేస్తాం కాదు, పొట్టలు తీసి వచ్చేయడం కాదు. ఎవరైతే నాటారో నాటిన వాటిలో ఆ ఏరియాలో 85% సర్వైవ్ కావాలి. అందుకే జియో ట్యాగింగ్ కూడా పెట్టారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ జియో ట్యాగింగ్. దీనికోసం ఒక హైరార్కీ పెట్టారు. స్టేట్ లెవెల్లో 2 ఉంటాయి కమిటీస్, స్టేట్ లెవెల్ స్టీరింగ్ కమిటీ అండ్ కోఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీస్. స్టేట్ లెవెల్ కోఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీ 2 కూడా స్టేట్ లెవెల్లో మానిటర్ చేస్తూ ఉంటాయి. సో మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ మినిస్టర్ దీన్ని వాచ్ చేస్తూ ఉంటారు. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే మానిటరింగ్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ ఉంటుంది, అది దీనికి కలెక్టర్ వాచ్ చేస్తూ ఉంటారు, కలెక్టర్ పరిధిలో ఉంటుంది. విలేజ్ లెవెల్ హరిత రక్షణ కమిటీ ఉంటుంది. సర్పంచ్, ఇది చాలా ఇంపార్టెంట్, సర్పంచ్ ప్రెసిడెంట్ ఆర్ సర్పంచ్, అలాగే విలేజ్ సెక్రటరీ దీనికి బాధ్యులు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. హరిత రక్షణ కమిటీ 85% కంపల్సరీగా బ్రతకాలి, సర్వైవ్ కావాలా. ఒకవేళ సరిగా ఇది చేయకపోతే సర్పంచ్ని కలెక్టర్ సస్పెండ్ కూడా చేసేస్తారు. సో ఇది హరిత రక్షణ అవార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట, అవార్డ్స్ కూడా పెట్టారు. సో ఇది ఒక హైరార్కీ. ఓకే, అదేవిధంగా మనం చూస్తే అర్బన్ ఫారెస్ట్ బ్లాక్స్, సీఎం కేసీఆర్ గారు అర్బన్ ఫారెస్ట్ కొత్తగా తీసుకొచ్చారు. క్లియర్ ఎయిర్, అలాగే హెల్తీ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఆర్టికల్ 21 అదే చెప్తుంది కదా. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, జీవించే హక్కు. జీవించడం అంటే ఎలా, రోగాలతో కాదు, చక్కగా ఆరోగ్యంగా హెల్తీగా జీవించాలి. సో కాబట్టి క్లీన్ ఎయిర్ ఉండాలి, చక్కటి గాలి మనకి సిటీస్లో, అలాగే హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలి. ఈ 2 కూడా. గ్రీన్ సస్టైనబుల్ సిటీస్. సో కాబట్టి ఎక్కడ చూసినా మనకి ఆ పొల్యూషన్ తగ్గిపోవాలి, హ్యాపీగా గ్రీన్ సస్టైనబుల్ అంటే సుస్థిర నగరాలు అనమాట. జనాభా ఫ్యూచర్లో పెరుగుతున్నా కూడా వాళ్ళకి సరిపడే ఆక్సిజన్ కానీ చక్కగా పొల్యూషన్ లేకుండా ఉండాలి. అదేవిధంగా కరెంట్లీ 188 ఫారెస్ట్ బ్లాక్స్ ఇన్ 7 districts. ఇలాంటి అర్బన్ ఫారెస్ట్ బ్లాక్స్ 7 districtsలో సిద్దిపేట, మెదక్, హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా, యాదాద్రి, ఈ 7 జిల్లాలో. తర్వాత ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు. కరెంట్లీ అని చెప్పాను అందుకని.
ఓకే, 188 ఫారెస్ట్ బ్లాక్స్ అన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి హైదరాబాద్ 2020లో ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్, వెరీ ఇంపార్టెంట్, బై యుఎన్ఓ ఆర్గాన్ అయిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్లస్ ఆర్బర్ డే ఫౌండేషన్, ఈ రెండు కలిసి గుర్తించాయన్నమాట. యుఎన్ఓ ఎఫిలియేటెడ్ ఆర్గాన్, యుఎన్ఓ గుర్తించిన ఒక ఆర్గాన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఇది రోమ్లో ఉంది అలాగే ఆర్బర్ డే ఫౌండేషన్, ఈ ఇద్దరు కలిసి ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్, ఇండియా నుంచి ఒక ఓన్లీ వన్ సిటీ టు ఎర్న్ దిస్ రికగ్నైజేషన్, ఒకే ఒక సిటీ ఇలా ఎంపికైంది అనమాట 2020లో. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎందుకని ఇలా ఇంత కష్టపడుతున్నాం కాబట్టి 2015 నుంచి ఒక్క రోజులో వచ్చింది కాదు కదా, 2015 నుంచి మనం కష్టపడుతూనే ఉన్నాం. ఓకే, సో ఇది ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి కంపా అంటే కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది. ఇది మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సెంట్రల్ ఆధ్వర్యంలో నడుస్తుంది అనమాట. ఇది డ్యూటీస్ ఏంటంటే ఏ స్టేట్ అయితే ఎఫారెస్టేషన్ కార్యక్రమాలు చేపడుతుందో, అలాగే సాయిల్ మాయిశ్చర్ కన్సర్వేషన్, ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్, మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్, ఈ అన్నింటి కోసం కూడా నిధులు ఇస్తుంది. ఈ అన్ని బాధ్యత కంపా చూసుకుంటుంది, సెంట్రల్ ప్రోగ్రామ్ అనమాట. సో హరితహారానికి నిధులు కంపా నుంచి కూడా వస్తున్నాయి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, స్టేట్లో ఫారెస్ట్ మినిస్ట్రీ ఉంటుంది, ఇది సెంట్రల్. కంపా అనేది కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ, అంటే ఒక ఫారెస్ట్ ల్యాండ్ ఏదైనా ఒక అభివృద్ధి కోసం ఇచ్చారనుకోండి, అంటే నాన్ ఫారెస్ట్ యాక్టివిటీ కోసం ఆ కంపెన్సేషన్ చేయాలి కాబట్టి అప్పుడు మొక్కలు నాటాలి. సో ఇవన్నీ కూడా చూసుకుంటుంది, ఇవన్నీ కంపన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ. సో ఇది దీని కింద కూడా దీని బాధ్యత ఏంటి, కంపా ఎఫారెస్టేషన్ చూస్తుంది, సాయిల్ మాయిశ్చర్ కన్సర్వేషన్, ఫారెస్ట్ అండ్ ఫైర్ మేనేజ్మెంట్, మానిటరింగ్ ఎవాల్యుయేషన్, ఇవన్నీ కూడా. సో ఎగ్జామ్లో కంపా డ్యూటీ అయినది ఏది 3 ఇస్తాడు, డి ఆల్ ది అబోవ్ అంటాడు. ఓకే, సో అదేవిధంగా ఫారెస్ట్ ఎడ్యుకేషన్ తెలంగాణలో చూస్తే ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ తెలంగాణ, ములుగు సిద్దిపేట రోడ్లో ఉంది. ములుగు అంటే ఆ ములుగు జిల్లా కాదు, సిద్దిపేట రోడ్లో, హైదరాబాద్ సిద్దిపేట రోడ్లో ఉంటుంది ములుగు. ఓకే, సో తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ దూలపల్లి మేడ్చల్ మల్కాజ్గిరి. సో ఈ రెండు కూడా ఫారెస్ట్ అంటే మొక్కల మీద పరిశోధన ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాయి. ఓకే, ఇది తెలంగాణకు హరితహారానికి సంబంధించి లేటెస్ట్ డేటా అమ్మ. ఓకే ఫ్రెండ్స్, పాలసీ అండ్ రూరల్ టెక్నాలజీ సెంటర్స్, వెరీ ఇంపార్టెంట్. రూరల్ టెక్నాలజీ సెంటర్స్ అంటే రూరల్ ఏరియాస్లో టెక్నాలజీ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి, ఇది ఉద్దేశం 2016. ఇది ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది. సో మన తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ పాలసీ అండ్ రూరల్ టెక్నాలజీ సెంటర్స్ 2016. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఎందుకు ఇది అని చూద్దాం ఒకసారి. 10% కంట్రీ జీడిపి ఐటీ అండ్ ఎలైడ్ సెక్టార్స్ నుంచే వస్తుంది. 100 రూపాయల్లో మనకి 10 రూపాయలు ఓన్లీ ఐటీ అండ్ ఎలైడ్ సెక్టార్స్ నుంచి వస్తుంది. సో 3.5 మిలియన్ ఎంప్లాయీస్ పనిచేస్తుంటే దాంట్లో మెజారిటీ రూరల్ ఏరియాస్ నుంచి. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ గవర్నమెంట్ పాలసీ అండ్ రూరల్ టెక్నాలజీ సెంటర్స్ అనే ఒక కొత్త విధానాన్ని, ఒక కొత్త పాలసీని తీసుకొచ్చిందనమాట. మరి దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? టు పూల్ ది లార్జెస్ట్ టాలెంటెడ్ పీపుల్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో కూడా తెలివైన వాళ్ళు, మేధావులందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళని పూల్ చేయడం, లార్జెస్ట్ టాలెంట్ పూల్ ఇన్ రూరల్ ఏరియాస్, ఇది దీనికి బేసిక్ అడ్వాంటేజ్. లో కాస్ట్ ఆఫ్ లివింగ్, రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు తక్కువగా పనిచేస్తారు. ఒక రూరల్ సెంటర్ దగ్గరలో పెడితే వాళ్ళ దగ్గరలో మనకు 50 కిలోమీటర్లు ఒక టైర్ 1, టైర్ 2 సిటీ తీసుకుని అక్కడ పెడితే ఏదైనా టెక్నాలజీ సెంటర్, ఆ చుట్టుపక్కల వాళ్ళు 50 కిలోమీటర్ పరిధిలో వాళ్ళకి ఈజీ యాక్సెసిబుల్ ఉంటుంది, బైక్ మీద కూడా రావచ్చు. అదేవిధంగా లో కాస్ట్, అదేవిధంగా లో ఆపరేషన్ కాస్ట్, స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ లభిస్తారు. 25% సేవింగ్స్, కంపెనీకి సేవింగ్స్ మిగులుతాయి, వీళ్ళకి సేవింగ్స్, లివింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గుతుంటుంది. అలాగే మనకి టార్గెట్ 25,000 మంది ఎంప్లాయీస్ని కల్పించాలి, ఎంప్లాయీస్ క్రియేట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్, ఇది టార్గెట్ అనమాట వీటి ద్వారా తెలంగాణ గవర్నమెంట్. అదేవిధంగా ఈ ఏరియాస్, మరి వీటికి ఏరియాస్ ఏంటి అంటే డేటా ప్రాసెసింగ్, డేటా ఎంట్రీ, డేటా మేనేజ్మెంట్, డాక్యుమెంట్ డిజిటలైజేషన్, వాయిస్ రిలేటెడ్ సర్వీసెస్, కస్టమర్ ఫీడ్బ్యాక్ సర్వీసెస్, ఇవన్నీ పెట్టచ్చు టైర్ 1, టైర్ 2, టైర్ 3 సిటీస్లో. అలాగే మార్కెట్ రీసెర్చ్ సెంటర్స్,
ఇప్పుడు ఫీడ్బ్యాక్ సెంటర్ ఉంది, ఇది హైదరాబాద్లో పెట్టవసరం లేదు, సిద్దిపేటలోనో లేకపోతే కరీంనగర్లోనో ఎక్కడ పెట్టిన నడుస్తుంది అనమాట. ఆ చుట్టుపక్కల రూరల్ ఏరియా వాళ్ళకి ఉద్యోగాలు కలుగుతాయి, యాక్సెసిబిలిటీ ఉంటుంది, చీప్ ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది, అంటే మనకి ఇన్వెస్టర్ కూడా ఈజీ ఉంటుంది అనమాట. ఇన్ని ఏరియాస్లో మనకి ఈ పెట్టచ్చు అనమాట సెంటర్స్ అనమాట, అది ఉద్దేశం. ఈ ఏరియాస్ అన్నింటిలో కూడా పెట్టచ్చు. ఎగ్జామ్లోకి వచ్చిన ఇస్తాడు, అకార్డింగ్ టు తెలంగాణ రూరల్ టెక్నాలజీ సెంటర్స్ పాలసీ ప్రకారం ఏ ఏరియాస్లో పెట్టచ్చు, 3 ఇచ్చి ఆల్ ది అబోవ్ అంటాడు. ఓకే, సో ఆ విధంగా క్వశ్చన్ వస్తుంది అనమాట. అదేవిధంగా మనకి గోల్స్ ఏంటి అంటే తెలంగాణ ప్రభుత్వం గోల్స్ ఏంటి, ఇప్పుడంతా డేటా అనలిటిక్స్ లైక్ గేమింగ్ అండ్ యానిమేషన్, ఏ సినిమా తీసినా కూడా ఇంతకుముందు ఇమేజ్ పాలసీ చెప్పాను మీకు, సేమ్ గేమింగ్ అండ్ యానిమేషన్, సోషల్ మీడియా, ఇదంతా ఇప్పుడు భూమి ఉంది. ఇవన్నీ కూడా అక్కడి నుంచి కూడా ఇప్పుడు హైదరాబాద్లో పెట్టవసరం లేదు, అక్కడ కూడా డెవలప్ చేయొచ్చు. అలాగే మండల్ విలేజ్ లెవెల్, ఇప్పుడు మండలంలో పెడితే విలేజ్ వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది ఈజీగా, ఎక్కడైనా పెట్టచ్చు. పాపులేషన్ లెస్ దెన్ 50,000 ఉన్న చోట పెడితే ఆ ప్రాంతాలన్నీ కూడా ఈజీగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది, చక్కగా అభివృద్ధి చెందితే. లొకేషన్ ఆఫ్ సెంటర్ 50 కిలోమీటర్స్ సిటీ నియరెస్ట్ ఉండాలా, సిటీకి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటే లొకేషన్ ఆ రూరల్ టెక్నాలజీ సెంటర్స్ అన్నీ కూడా చక్కగా అభివృద్ధి చెందితే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది అనమాట. మరి దీనికోసం ఇన్సెంటివ్స్ అంటే గవర్నమెంట్ ప్రోత్సాహకాలు అనమాట. రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యాక్స్ ఫస్ట్ 5 కంపెనీస్ 3 years, అలాగే ప్రమోషన్ సపోర్ట్ అప్ టు 5 lakhs. సో ఆ కంపెనీ ప్రమోషన్ సపోర్ట్కి ఇస్తుంది, ప్రమోషన్కి సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్. 50% ఎగ్జిబిషన్ స్టాల్ రెంటల్స్ అయినా పెట్టుకుంటే ఎక్కడైనా కూడా మనకి అక్కడ మ్యాక్సిమం 50,000 రూపీస్ లేదా 50% ఇస్తుంది, విచ్ ఎవర్ ఈజ్ లెస్. మ్యాక్సిమం క్యాష్ 50,000 రూపీస్. 50% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఆన్ ఫిక్స్డ్ క్యాపిటల్, 50% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ, ఇప్పుడు 5 లక్షలు అనుకో 2.5 లక్షలు ఇస్తుంది. 25% రెంటల్ సబ్సిడీ, రెంటల్ తీసుకుంటే రెంటల్కి. సో ఇన్ని సబ్సిడీస్ ఇవన్నీ కూడా అన్నిటికీ కామన్గా వస్తుంది. సో ఇది మనకి తెలంగాణ గవర్నమెంట్ రూరల్ టెక్నాలజీ సెంటర్స్ యొక్క పాలసీ యొక్క విధానం అనమాట. ఓకే, ఎవరైనా మనకి రూరల్ టెక్నాలజీ సెంటర్స్లో అంటే రూరల్లో పెడతారంటే గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. Tier 1, Tier 2, Tier 3 సిటీస్ అని పెడుతుంది అందుకే గవర్నమెంట్. ఓకే ఫ్రెండ్స్, ఎలక్ట్రానిక్స్ పాలసీ 2016 $1.75 ట్రిలియన్. ఇప్పుడు చూస్తేది ఈ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ ఉంది, ఇది 2020కి అట్లా $2.4 ట్రిలియన్ చేరుకుంటుందంటే ఒక అంచనా. అయితే ఈ కరోనా వరంగా అది రివ్యూ కాలేదు. సో ఇంత పొటెన్షియాలిటీ ఉన్న ఎలక్ట్రానిక్స్ అంటే మనకి ఫ్యూచర్ అంతా కూడా మనకి ఐటీ ఎలక్ట్రానిక్సే కాబట్టి అందుకని ఎలక్ట్రానిక్స్ పాలసీని తీసుకొచ్చింది 2016లో తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా మార్కెట్, ఇప్పుడు ఎలక్ట్రానిక్స్లో ఉన్న మార్కెట్ ఏంటి, పొటెన్షియాలిటీ ఎంత ఉంది అని చూస్తే ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మన గృహోపక డొమెస్టిక్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, అటు నాన్ డొమెస్టిక్ ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్, అదేవిధంగా మనం చూస్తే మనకి సెమీ కండక్టర్ డిజైన్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఎల్ఈడి, అదేవిధంగా లైట్ ఎమిటింగ్ డయోడ్స్, ఎల్ఈడి అంటే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇదంతా ఎలక్ట్రానిక్స్ మీద రన్ అవుతుంది. ఇంత పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి ఎలక్ట్రానిక్ పాలసీ తీసుకొచ్చింది. మరి దీంట్లో చూస్తే మనకి గోల్స్ ఏంటి, తెలంగాణ ప్రభుత్వం గోల్స్ అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ 3 billion ఇన్వెస్ట్ చేయాలా. 3 billion అంటే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అది కూడా రాశారు కదా. ఎంప్లాయ్మెంట్ 16,000, ఇంతకుముందేమో 25,000, ఇప్పుడు 16,000 అనమాట. అలాగే ఎన్హాన్స్ ప్రొడక్షన్, ఈ ప్రొడక్షన్ పెంచాలంటే స్టేట్ సపోర్ట్ ఉండాలా తెలంగాణ ప్రభుత్వం. దానికోసం మనకి ఏం చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేస్తుంది తెలంగాణ మనం చేయాలి అంటే బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయాలా. అలాగే పవర్ సబ్సిడీ ఇవ్వాలి, 24 hours పవర్ ఇప్పుడు. అలాగే స్టాంప్ డ్యూటీ ఫ్రీ ఉంటుంది, స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ ఇవ్వాలి. అదేవిధంగా రీయింబర్స్మెంట్ ఆఫ్ కాస్ట్ ఫర్ క్వాలిటీ సర్టిఫికేట్, లైక్ జిఎస్టీ, వ్యాట్. అప్పట్లో 2016లో వ్యాట్ ఉంది కాబట్టి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ అంటే జిఎస్టీ ఇప్పుడు కొత్తగా వచ్చింది 2016 తర్వాత రీయింబర్స్మెంట్. సో ఇవన్నీ కూడా మనకి సపోర్ట్ చేయాలి. ఇలా చేస్తేనే ఇది సాధ్యమవుతుంది అనమాట. అది స్టేట్ సీక్స్ త్రూ లైక్ దిస్. కాబట్టి మనం చూద్దాం. ఇవే కాకుండా ఇన్సెంటివ్స్ అంటే ఏంటి, ఎంతమంది చెప్పినవే 50% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో సబ్సిడీ వస్తుంది, 25% రెంటల్స్, అలాగే ట్యాక్స్ రీయింబర్స్మెంట్ 3 years, ఇవన్నీ కామన్. వాటికి ఇంతకుముందు చెప్పిన వాటికి వీటికి కూడా వర్తిస్తుంది అనమాట. ఓకే, సో ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ పాలసీస్లో మీకు ఈరోజు 3 పాలసీస్ చెప్పాను. ఇంతకుముందు 4 చెప్పాను, 2 వీడియోస్లో 2 మొత్తం అవి 4, ఇవి 3, 7 పాలసీస్ లేటెస్ట్ అన్నీ కూడా అప్డేట్ చేస్తూ చెప్పడం జరిగింది అనమాట. ఓకే.